ఈవెన్ ఇప్పుడు మనం భగవద్గీతలో కొన్ని చాలా పవర్ఫుల్ శ్లోకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు మన భగవద్గీత అనేది హిందూ పురాణంలో భాగమైన ఒక పవిత్ర గ్రంథం అని చెప్పాను కదా. ఈ భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలలో మొత్తం 701 శ్లోకాలు ఉన్నాయి. ఈ భగవద్గీతలో మనం తెలుసుకునేది ధర్మం, మనం ధర్మంగా ఎలా ఉండాలి, భక్తి ఎలా ఉండాలి, మనలో భక్తి, జ్ఞానం అనేది మనం ఎలా చేయాలి, కర్మయోగం, వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్మయోగం అంటే ఏంటంటే, నువ్వు కర్మ చేయి అంటే నువ్వు చేసుకోవాల్సిన పని నువ్వు చేయి, కానీ ఫలితం ఆశించు. మాకు భగవద్గీత మొత్తంలో మనం తెలుసుకునేది ఇదొక్కటే, కర్మ చేయి ఫలితం ఆశించకు. ఇదే మనం భగవద్గీత మొత్తంలో తెలుసుకునేది. మన మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ మనకి భగవద్గీత మాత్రమే ఇవ్వగలదు. ఇది ఒక మతపరమైన గ్రంథమే కాదు, ఇది సార్వత్రిక ఆధ్యాత్మిక మార్గదర్శి. ఇది జీవిత సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో అని మనకి మార్గనిర్దేశం చేస్తుంది. దీనినే మనం గీత అని కూడా పిలుస్తాం, భగవద్గీతని గీత అని కూడా పిలుస్తాం. దీని యొక్క ప్రధాన అంశం ఏంటో మనం తెలుసుకుందామా? నీతి పాఠం, నీతి మార్గంలోకి మనని తీసుకువెళ్ళడం ఈ భగవద్గీత యొక్క మెయిన్ ఉద్దేశం. అలాగే దీని యొక్క నినాదం అంటే స్లోగన్ ఏంటంటే, కర్మణ్యే వాధికరస్తే మా ఫలేషు కదానన. అంటే కర్మలు నువ్వు అనుసరించు, ఫలితం నాకు వదిలే అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడని. దీన్ని మనకి ఒక 12 లక్షల సంవత్సరాల క్రితం వరకు మనకి ఇది చెప్పారు. 500 సంవత్సరాల క్రితం మనకి వేదవ్యాసుడు మనకి భగవద్గీత రూపంలో మనకి చెప్పాడు. దీన్నే భగవద్గీత అని పిలుస్తాం, అలాగే గీత అని కూడా పిలుస్తూ ఉంటాం. అలాగే దీన్ని గీతోపనిషత్తు అని చెప్తున్నాం, అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించాడు కాబట్టి. అలాగే దీంట్లో కొన్ని శ్లోకాలు తెలియచేసుకుందాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. అక్కడ యుద్ధ భూమిలో ధర్మము అధర్మానికి మధ్య జరుగుతుంది యుద్ధము. మన వాళ్ళు ఉన్నారు, అటు పాండవ సైన్యులు ఉన్నారు, ఎవరికి యుద్ధం జరుగుతుందనే దాని గురించి వివరంగా సంజయుడు చెప్తూ ఉంటాడు. అలాగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడైతే అధర్మం 4 పాదాల ధర్మం అనేది 4 పాదాల మీద నడుస్తుందో అక్కడ ప్రతి చోట నేను పుడతాను అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు చెప్తుంటాడు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఇంకొక రూపమే ఈ శ్రీకృష్ణుడు కదా. శ్రీకృష్ణుడి కథలు మనకు తెలుసు కదా, ఎలా పుట్టాడు. ఆయన మనిషి రూపంలో పుట్టలేదంట, ఆయన శంఖము గదము చేతిలో పుచ్చుకొని ఆ చెరసాలలో ఆయన పుట్టాడు. ఆ విషయం మనకు తెలుసుగా. శ్రీ మహావిష్ణువు యొక్క ఇంకొక అవతారమే ఈ శ్రీకృష్ణ పరమాత్మని. ఇప్పుడు కొన్ని శ్లోకాలు నేర్చుకుందాం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ శ్లోకం నేర్చుకుందాం. ఏంటిది అంటే, ఇది స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యను రజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగా. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ శ్లోకం మనకి కొన్ని పనులు జరగాలనుకొని ఆగిపోతాయిగా, ఆ పనులను జరగాలని కోరుకుంటూ మనం ఈ యొక్క శ్లోకాన్ని నిత్యము భక్తి శ్రద్ధలతో చేసుకుంటే తప్పకుండా మనకి ఆ పని జరుగుతూ ఉంటుంది. ఆ శ్లోకం ఏంటో మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం మనం. స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యను రజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః. అలాగే ఇప్పుడు మనం భగవద్గీతలో ఒక శ్లోకం చదువుకుందాం. ఏంటిది అంటే, మనం పొద్దున్న లేచిన కాడి నుంచి ఇదివరకు వీడియోస్లో మనం అహం వైశ్వానర రూపత్వ శ్లోకం చదువుకున్నాం. అది ఇప్పుడు మనం పారాయణం చేసిన 15వ అధ్యాయంలో 15వ శ్లోకం. అది మళ్ళీ ఒక చెప్తాను. అహం వైశ్వానర రూపత్వ ప్రాణినాం దేహం ఆశ్రిత ప్రాణాపాన సమాయుక్త ప్రచామ్యన్నం చతుర్విధం. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నంని మనం ఎప్పుడు
పారేయకూడదు, అన్నంని తక్కువ చేసి చూడకూడదు, ఆ అన్నం నాకు వద్దు అని చెప్పకూడదు ఎప్పుడు. అది దీని యొక్క తాత్పర్యం. దీంట్లో భగవద్గీతలో ఉన్న ముఖ్యమైన శ్లోకాలు ఇవి. మీరు కూడా ఈరోజు భగవద్గీతను పారాయణం చేయండి. అలాగే శ్రీకృష్ణాయ నమః అని కామెంట్ చేయండి.